నువ్వు కనిపించగానే నేను నిన్ను అడిగే ప్రశ్న ఇదే. నా ప్రేమ సరిపోక ఇంకొకరి దగ్గరికి వెళ్ళావా? ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుంటుంది. ఆంక్షలు లేని ప్రేమ, స్వార్థం లేకుండా ఇతరులతో మాట్లాడడం, తిరిగి ఆశించకుండా ఇవ్వడం, ఇవన్నీ నిస్వార్థ ప్రేమకు సంకేతాలు. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేర్చుతూ, బయటకు ఎప్పుడూ నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మన దగ్గర వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ దెబ్బ కొడితే మనం విలవిలలాడుతామో అని. అందుకే మనసు మీద కొడతారు చాలామంది. బ్రతికి ఉన్నప్పుడే మీ ప్రేమని చూపించండి. చనిపోయిన తర్వాత చూపించలేరు కదా. ప్రేమ అందరికీ దొరకదు. అది దొరికినప్పుడే కాపాడుకోవాలి. నీ జీవితం ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పుడు కూడా నీవు నీ జీవితం పట్ల కృతజ్ఞతతో ఉండు. సంతోషం అంటే నీవు కోరుకున్నది నీకు దక్కడం కాదు, నీవు ఉన్నదాని పట్ల నీవు సంతోషంగా ఉండడం. దూరం అవ్వలేనంత దగ్గరగా వచ్చిన తర్వాత దూరం పెడితే ఆ బాధ అనుభవిస్తేనే అర్థమవుతుంది. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.